నీ అమీర్ అలీ ప్లాన్ చాలా బాగుంది. ఐ డెంట్ సీ దాట్ వన్ కమింగ్. కానీ హరణ్ శంకర్, నువ్వు ఆ హార్డ్ డ్రైవ్ కోసమే అమర్ని చంపుంటే you've got to be a lot more smarter than that. You can drop the act, Haran. అమర్తో పాటు కాలిపోయిన బిల్డింగ్లోంచి మిస్ అయింది ఒక మోస్ట్ వాల్యుబుల్ ఆబ్జెక్ట్. అతనెంతో సేఫ్గా దాచుకున్న హెచ్డిడి డ్రైవ్. దాన్ని కొన్ని రోజులుగా నేను వెతుకుతున్నాను. నాకిప్పుడు తెలియాల్సింది is who are you? ఇందులో నీ రోల్ ఏంటి? మీరు చెప్పినట్టు ఆ బిల్డింగ్ని నేనే కాల్చుంటే అందులో నాకు కావాల్సింది ఏమీ లేదని మీకు తెలుసుండాలి కదా. సార్, మీరు రేపొద్దున ఎస్పీ ఆఫీస్కి రావాలి. సార్ 1 సెకండ్. అమర్ ఫిలిక్స్ బాడీ బ్యాగ్లో కానీ మిగతా థింగ్స్లో కానీ అతన్ని ఇన్వెంటరీ చేసినప్పుడు ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మీకు దొరికిందా? డివైస్ అతని బెల్ట్ బకెల్లో ఉన్న కంపార్ట్మెంట్లో ఒక హార్డ్ డ్రైవ్ దొరికింది. సార్, అది ఎక్కడుంది? వీ నీడ్ టు ఎగ్జామిన్ దట్ డ్రైవ్. ఎలన్, దాన్ని ఎవిడెన్స్ రూమ్లో ఉన్న లాకర్లో సీల్ చేసి పెట్టారు. ప్రాపర్ ఛానల్ లేకుండా దాన్ని మనం టచ్ చేయలేం. అయితే మీరు కేసు ఇన్వెస్టిగేషన్ కోసం రాలేదు, ఆ హార్డ్ డ్రైవ్ కోసమే వచ్చారు. This isn't over. ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? లేదు. సరే, వేలుముద్రై. ఇది కరెక్టేనా? ఇది సార్, ఆలన్ సార్ ఫోన్ నిన్నటి నుంచి స్విచ్ ఆఫ్లో ఉంది సార్. మెమరీ ఇష్యూ ఉన్న ఒక విట్నెస్, ఆమె చెప్పిన దాన్ని బట్టి గీసిన ఒక సస్పెక్ట్ స్కెచ్. ఇది కోర్టులో నిలబడదు అన్న విషయం మీకు తెలియదా డాక్టర్? ఇలా ప్లాన్ చేసేంతగా మర్డర్కు మీ అల్లుడికి ఏంటి డాక్టర్ సంబంధం? వద్దు, మీరేం చెప్పద్దు. నేను డైరెక్ట్గా అతనితోనే మాట్లాడతాను. నేను ఇప్పుడు మాట్లాడటానికి వచ్చింది లేని ఇన్వెస్టిగేషన్కి విట్నెస్గా వచ్చిన ఆమెతో. ఆమె పేరు నీర్జా సుదీప్, కానీ ఆమె మదర్ ఫస్ట్ హస్బెండ్ పేరు ప్రతాప్ శంకర్. హరణ్ శంకర్. He is her stepbrother. హరణ్, హరణ్, మీరు కవి రంగరాజ్కి రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల గురించి రేపు ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారిని కలవబోతున్నారు. ఆ మీటింగ్లో వారితో పాటు ఏంటి హరణ్ ఇది? హరణ్, you don't have to vent your anger like this.
లిసన్, పోలీసులు ఉన్నారు, లా ఉంది. లెట్ దెమ్ గో బిహైండ్ ఇట్. ఐ వాంట్ యూ టు స్టే అవుట్ ఆఫ్ దిస్ ప్లీజ్. ఐ నీడ్ యూ. నువ్వే ఇలా ఉంటే ఎలా చెప్పు? నీరు నీడ్స్ యూ. ప్లీజ్ యూ స్టే అవుట్ ఆఫ్ దిస్ ప్లీజ్. సౌత్ బెంగళూరులో వాతావరణం కొంచెం భిన్నంగా ఉంది. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు 35 నుంచి 37 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. జేపీ నగర్లో మాత్రం అక్కడక్కడ కొన్ని చోట్ల దట్టమైన మేఘాలు కమ్ముకోవడం మనం చూడొచ్చు. తిను చెప్పేదంతా వింటుంటే ఆ కిల్లర్ ఎవరు అనేది తిను ఐడెంటిఫై చేయలేదు అని అంటున్నారు. సార్ యాలన్ సార్ బండి ఇక్కడ ఉంది సార్. ఎక్కడ? ఎస్పీ గారి ఆఫీస్ ముందు. కానీ బండిలో ఆయన లేరు సార్. అది అక్కడే ఉండి నేను వస్తున్నాను. అలీషా, కాసేపటి క్రితం వరకు నీ కండిషన్ నాకు మెడికల్ క్యూరియాసిటీ మాత్రమే. కానీ మిస్టర్ దినేష్ రావడానికి ముందు నాకు కొన్ని విషయాలు తెలిసి వాటికి ఎలా రెస్పాండ్ అవ్వాలో నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఏంటి డాక్టర్? నువ్విప్పుడు చెప్పినవన్నీ విన్నాక యూ హ్యావ్ ద రైట్ టు నో. కానీ అది చెప్పాల్సింది నేను కాదు. కమ్ విత్ మీ. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. నేను దినేష్ చంద్రన్, కేరళ పోలీస్. లాస్ట్ ఇయర్ ఉదయం మర్డర్ కేసుకి సంబంధించి దినేషన్ ఏను సర్ప్రైజ్ కాలు. ఆ టైంలో విట్నెస్ యొక్క ఐడెంటిటీని డీటెయిల్స్ని సెట్ చేసి ఇచ్చారు కదా విట్నెస్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ఏ తమిళ్ మలయాళీ ఫ్రమ్ యువర్ టీమ్. ఆలన్ జాకబ్. ఎస్ సార్. ఆయన కొత్త కేసు గురించిన డీటెయిల్స్ అడగడానికి నేను మీకు కాల్ చేశాను. దినేషన్, ఆలన్ జాకబ్ ఈస్ నాట్ అ పోలీస్ ఆఫీసర్ ఎనీమోర్. వీఆర్ సర్చింగ్ ఫర్ హిమ్. వాడొక పెద్ద క్రిమినల్. అలీషా, ఫ్యూ మంత్స్ బ్యాక్ నా సిస్టర్ నీరజ, షీ వాస్ బ్రూటలీ రేప్డ్. అది చేసిన వాడి పేరు అమర్ ఫిలిక్స్. నువ్వు ఆ ప్రోగ్రామ్ చూసావా? నేను చూడలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఆ అమ్మాయి మాటలు వింటేనే చిరాకు వస్తుంది. వాడి లొకేషన్ ట్రాక్ డౌన్ చేసి వాడిని చంపి కాల్చి పారేశాను. కోపం, దుఃఖం, ఏమి చేయలేని ఒక హెల్ప్లెస్నెస్ ఆ సమయంలో నాతో నిలబడింది దేవికానే. ఆ తర్వాత నేను ఆ కేసు గురించి ఆలోచించలేదు. దేవికాని నీరుని తీసుకొని బెంగళూరులో నేను చేస్తున్న పనికి ఒక లాంగ్ లీవ్ పెట్టి మా సొంత ఊరికి వచ్చేసాం. అప్పుడు మేము ఆశపడింది నీరు ఎలాగైనా రికవర్ అవ్వాలన్నది మాత్రమే. నీరు, ఈమె లినోరా బర్గిల్. ఇస్రాయెల్లో ఒక చిన్న టౌన్లో పుట్టింది. ఈ లోకల ఒక పెద్ద సూపర్ మోడల్ అవ్వాలన్నదే తన కల. కానీ ఒకరోజు రాత్రి ఒక ట్యాక్సీలో పెట్టి షీ వాస్ ఫిజికలీ అటాక్డ్ అండ్ బ్రూటలీ రేప్డ్. ఆ రోజు 18 ఏళ్ల అమ్మాయి తను. తన కెరియర్, డ్రీమ్స్, పబ్లిక్ లైఫ్ అన్నీ నాశనమైపోయి ఉండాలి. కానీ ఎవడో తన జీవితంలో చేసిన పాపానికి తను ఓడిపోదలుచుకోలేదు. 7 months later, in November 1998, తను మిస్ వరల్డ్ లినోరా బర్గిల్.
నీలో కోపం, ఆవేదన, ఫ్రస్ట్రేషన్ అన్నీ ఉంటాయని నాకు తెలుసు. ఉండాలి కూడా. కానీ నువ్వు ఓడిపోకూడదు. నీ విల్ పవర్తో నువ్వు సాధించగలిగే ఏ ఒక్క విషయాన్ని ఎవ్వడు నీ దగ్గర నుంచి లాక్కోలేడు. నువ్వు ఈ ట్రామాని ఓవర్కమ్ చేసి నీ నార్మల్ లైఫ్కి తిరిగి రావాలి. దానికి ఎంత సమయం అయినా నువ్వు తీసుకో, కానీ తిరిగి రావాలి, వచ్చి తీరాలి. నీరు, నీ జీవితంలో ఇక మీదట ఏం జరిగినా, ఎవరు నిన్ను ఎదిరించినా నువ్వు ఎప్పుడు తలెత్తుకొని బతకాలి. తన జీవితంలో జరిగిన ఆ విషయాన్ని తను కంప్లీట్గా మర్చిపోయే సమయంలో బెంగళూరులో మా నైబర్ అన్సార్ అలీ మమ్మల్ని చూడడానికి వచ్చాడు. నీరజతో కలిపి కిడ్నాప్ చేయబడ్డ సకీనా బ్రదరే అన్సార్. వాడా రోజు వచ్చింది నమ్మశక్యం కానీ ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి. మెంటల్ బ్రేక్డౌన్ వల్ల ట్రీట్మెంట్ తీసుకుంటున్న సకీనా దగ్గర తనని రేప్ చేస్తున్నప్పుడు తీయబడ్డ ఒక 30 సెకండ్స్ వీడియో క్లిప్తో ఒకడొచ్చి అన్సార్ని కలిశాడట. నీ సిస్టర్తో నేను టైం స్పెండ్ చేసిన ఓపెనింగ్ విజువల్స్ ఇవి. దీని 1 అవర్ ఫుల్ వెర్షన్ నా దగ్గర ఉంది. 25 లక్షలు నువ్వు నాకు ఇచ్చేస్తే నీ చెల్లి వీడియో ఇంటర్నెట్లోనూ టెలిగ్రామ్లో ఉన్న పోర్న్ గ్రూప్స్లోనూ అప్లోడ్ అవ్వదు. దట్ ఈస్ మై డిమాండ్. ఆ నిమిషం నీరజాని మర్చిపోయాను, దేవికకి నేను ఇచ్చిన మాటని మర్చిపోయాను. ఎవర్రాది? వదిలే, నన్ను వదిలే. సారీ,